హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. అసలు పైల్స్, ఫిస్టులాస్, ఫిషర్స్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకసారి వచ్చిందంటే ట్రీట్మెంట్ విధానం ఏంటి, లైఫ్ స్టైల్ మనం ఎలా మార్చుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ అనుష వినోద్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో అనుష గారు, నమస్తే. నమస్తే అండి. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఈ మూడిటికి తేడా ఏంటండి? ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. అసలు పైల్స్ అంటే ఏంటి? మెయిన్గా వచ్చేసి పైల్స్ అంటే హిమోరాయిడ్స్ అంటాము, తర్వాత ఫిషర్స్ అంటాము. పైల్స్ వేరే, ఫిషర్స్ వేరే, ఫిస్టులా వేరే, డిఫరెంట్ అండి. సో పైల్స్ అనేది కూడా ఇది కూడా యానోరెక్టల్దే, యానోరెక్టల్ ప్రాబ్లమే. ఫిషర్ కూడా యానోరెక్టల్ ప్రాబ్లమే. ఫిస్టులా యానో కూడా యానోరెక్టల్ ప్రాబ్లమే. బట్ ఏంటి అంటే కొంచెం సైన్స్ అండ్ సింటమ్స్ డిఫరెంట్ ఉంటాయి, అండ్ ఆల్సో ట్రీట్మెంట్ వైజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో అసలు పైల్స్ ఎందుకు వస్తాయండి, కారణాలు ఏంటి? పైల్స్ ఎందుకు వస్తాయంటే తక్కువ మోతాదులో వాటర్ తీసుకోవడం వల్ల ఒకటి, మళ్ళీ తర్వాత స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఒకటి, ఇంకో విషయం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉండడం వల్ల ఒకటి. సో దీనివల్ల పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే డెలివరీ తర్వాత, నార్మల్ డెలివరీ ఎవరికైతే అవుతుందో వాళ్ళల్లో కూడా పైల్స్ తర్వాత డెలివరీ అయిన తర్వాత చూసే అవకాశం ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఫిస్టులాస్ గురించి తెలుసుకుందాము. ఫిస్టులా అంటే లైక్ ఫిస్టులా యానో అంటాము. సో అది కూడా యానోరెక్టల్ ప్రాబ్లమే. బట్ ఏంటంటే ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్ అంటాము. బట్ ఏంటంటే ఇంటర్నల్ పైల్స్ అనేది లోపల అవుతుంటాయి, ఫిస్టులా కూడా లోపల నుంచి అవుతుంది. బట్ ఏంటంటే కొంచెం ద వే ఆఫ్ ఇది డిఫరెంట్ అనమాట. ఫిస్టులా ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గరికి దారి తీస్తుంది, ఫిస్టులా ట్రాక్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అది ఫిస్టులా అనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటారు? ఫిస్టులా ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మనము పైల్స్ని కానీ ఫర్దర్ ఇంకా అలానే దాన్ని ముందుకు లైక్ ఎక్కడ చూయించుకోకుండా ఇలాంటివి చేయకుండా ఉంటే అది చీమ్ బట్టి అయ్యే ఛాన్సెస్ ఫిస్టులా ఉంటుంది. సో ఫిషర్ కూడా అంటాము. ఫిషర్ ఏంటంటే ఒక కట్ అనేది అవుతుంది అనమాట. కాన్స్టిపేషన్ గట్టిగా బాత్రూమ్ మలద్వారం నుంచి కాన్స్టిపేషన్ బాత్రూమ్ అనేది గట్టిగా రావడము, తర్వాత వెళ్ళలేనంత పెయిన్ అవ్వడము, అలాంటివి ఉన్నప్పుడు ఫిస్టులా కూడా ఫిషర్ అనేది కూడా డెవలప్ అవుతుంది అనమాట. ఈ పైల్స్కి ఫిస్టులాకి డిఫరెన్స్ మనం చూసుకుంటే ఏముంటుందండి మేజర్ డిఫరెన్స్? అదే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అది హిమోరాయిడ్స్ అనేది ఇంటర్నల్గా అవుతాయి అనమాట. హిమోరాయిడ్స్ అంటే పైల్స్ అంటాం. ఇది ఏంటంటే మనకు ట్రాక్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫిస్టులా. ఓకే ఓకే. సో దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు వచ్చేసి ఏంటంటే పస్ ఫార్మేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫిస్టులాలో. కొంచెం పెయిన్ అనేది బాగా ఉంటుంది, ఆల్సో ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది, అండ్ రెడ్నెస్ ఉండడము, తర్వాత కూర్చోలేకపోవడము, లైక్ బాత్రూమ్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడము, ఇలాంటివన్నీ కూడా అవుతుంటాయి. హిమోరాయిడ్స్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని ఉంటుంది. సెకండ్ స్టేజ్లో వచ్చేసి సెకండ్ స్టేజ్లో అలా కొంచెం బ్లీడింగ్ చూస్తాము, బ్లీడింగ్ అవుతుంటుంది, రక్తం పడే అవకాశం ఉంది. థర్డ్ స్టేజ్లో కూడా కొంచెం బ్లీడింగ్ అయి పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఫోర్త్ స్టేజ్లో మాన్యువల్గా హిమోరాయిడ్స్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఓకే, కమింగ్ టు ఫిషర్స్ అసలు ఎందుకు వస్తాయి, రావడానికి గల కారణాలు ఏంటి? తక్కువ మోతాదులో వాటర్ తీసుకోకపోవడము, తర్వాత డీహైడ్రేటెడ్గా ఉండకపోవడము, తర్వాత స్పైసీ ఫుడ్ తినడము, ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్, గట్టిగా బాత్రూమ్ వెళ్ళడము, కాన్స్టిపేషన్ అవ్వడము, బాత్రూమ్ సరిగా రాకపోవడము, వీటన్నిటి వల్ల కూడా ఫిషర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెషర్ వల్ల కూడా, గట్టిగా ప్రెషర్ వేయడం వల్ల కూడా ఫిషర్ అనేది, టేర్ అనేది అయ్యేది ఉంటుంది అన్నమాట. ఓకే. సో దీనికి లక్షణాలు కూడా సేమ్ అంతే ఉంటాయా? పెయిన్ఫుల్, కాన్స్టిపేషన్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ మరీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎందుకంటే బాడీ ఎప్పుడు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకి చాలా మేజర్ కాంప్లికేషన్ ఉండే అవకాశం ఉంటుందంటారా? అవునండి, సమ్మర్లో కొంచెం బాగా పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, బాడీ కూడా డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ కూడా ఈ సమ్మర్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో స్పెషల్గా కేర్ ఏం తీసుకోవాలంటారు? ఎక్కువ అలాంటి హైడ్రేటెడ్ అనేది చాలా వరకు బాడీకి ఇంపార్టెంట్. ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్, అండ్ స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ అలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఓకే. వన్స్ ప్రెగ్నెన్సీ తర్వాత, నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా ఫిషర్స్ డెవలప్ అయ్యే, పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నారు కదా. సో వాళ్ళకి సర్జరీ ఒకటి ట్రీట్మెంట్ ఉంటుందా, ఏదైనా స్పెషల్ కేర్ మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చా? దట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజెస్ అండి. అది ఎలాంటి స్టేజ్లో ఉంది, వెదర్ ఇట్స్ ఇన్ టు ద అక్యూట్ స్టేజ్ ఆర్ ఇన్ టు ద క్రోనిక్ స్టేజ్ అండ్ హౌ ఇట్ ఈస్ అనేది దానిపైన డిపెండ్ ఉంటుంది. ఓకే ఓకే. సో లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలంటారు ఫిషర్స్, పైల్స్ రాకుండా? ఏదైనా సరే దానికైనా లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పైసీ ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి, అండ్ తర్వాత ఎక్కువ వాటర్
తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువసేపు కూర్చోకపోవడము ఏంటి లైక్ మెయిన్గా వచ్చేసి లైక్ ఎక్కువ ఏంటంటే డ్రైవింగ్ ఎవరు చేస్తారు, జీప్ డ్రైవర్స్ డిసీజ్ అంటాం కదా, దీన్ని పైనోడల్ సైనస్ అని ఉంటుంది, దాన్ని జీప్ డ్రైవర్స్ డిసీజ్ కూడా అంటాం అనమాట. ఎక్కువ వచ్చేసి సో ఇది వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఎవరైతే ఎక్కువ లైక్ నడుపుతారో, డ్రైవింగ్ చేస్తారో, లారీస్ కానీ జీప్స్ కానీ ఎక్కువసేపు కూర్చోవడము, దానివల్ల కూడా పైనోడల్ సైనస్ అని కూడా డెవలప్ అవుతుంది అండి. ఓకే ఓకే. సో ఆయుర్వేదిక్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ విధానాలు ఉన్నాయంటారు? ఆయుర్వేదిక్లో వచ్చేసి మా దగ్గర వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ నౌ. ఏంటి అంటే దాన్ని లైక్ మేము వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ క్షారకర్మ, క్షారసూత్ర, తర్వాత ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ కూడా చేస్తాము, మ్యూకోప్లెక్సీ, దాని అన్ని వాట్ టైప్ ఆఫ్ స్టేజెస్లో ఉన్నాయి పైల్స్, హిమోరాయిడ్స్, దాన్ని బట్టి వీ విల్ బి డూయింగ్ ద ట్రీట్మెంట్స్ అకార్డింగ్ టు ద కండిషన్ అనమాట. రెక్టల్ ప్రొలాప్స్ కూడా అంటాము కొన్ని కేసెస్, రెక్టమ్ అనేది బయటకు వస్తుంది ప్రొలాప్స్ అయ్యి. సో ఇలాంటి దాంట్లో వాట్ టైప్ ఆఫ్ ఉంది లైక్ వెదర్ ఇట్స్ పైల్స్, హిమోరాయిడ్స్, ఫిజరా, రెక్టల్ ప్రొలాప్సా, పైనోడల్ సైనసా అన్నీ చూసుకొని దానికి తగినట్టు వి డూ ద ప్రొసీజర్స్ అండి. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, ఈ సర్జరీ ప్రొసీజర్స్ ఆయుర్వేదిక్లో మీరే చేస్తూ ఉంటారా లేకపోతే మీ టీం ఉంటారా మేడం? యాక్చువల్లీ ఏంటంటే మేము చేస్తాము అండ్ మై టీమ్ ఉంటుంది. ఇట్ విల్ బి దేర్ అన్ అసిస్ట్ ఉంటారు, లైక్ సర్జన్ మేము ఉంటాము అండ్ ఆల్సో మా ఓటీ టెక్నీషియన్ ఉంటారు. వీ హ్యావ్ దట్ టీమ్. ఇంకా ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్ బట్టి ఇఫ్టాక్ టెక్నిక్ అని చేస్తాము, అలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి వైల్ డూయింగ్ ద సర్జరీస్ ఆఫ్ దీస్ కేసెస్, మెయిన్గా అనరెక్టల్ కేసెస్లలో అకార్డింగ్ టు ద కండిషన్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఆఫ్ ద పేషెంట్ అండ్ అన్థింగ్ ఎలా అయితే అది క్యూర్ అవుతుందని చూసి దాన్ని బట్టి పేషెంట్ హిస్టరీని బట్టి వీ డూ ద థింగ్స్ అనమాట, విచ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ వీ షుడ్ డూ అని. వన్స్ ఇప్పుడు సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇది మెయిన్ క్వశ్చన్ అండి అందరికీ. మెయిన్ క్వశ్చన్, ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి. మెయిన్గా వచ్చేసి ఏంటంటే రికరెన్స్ రేట్ అనేది ఉండదు, బట్ డిపెండ్స్ ఆన్ దర్ లైఫ్ స్టైల్. ఫర్దర్ ముందు లైఫ్ స్టైల్ సరిగా లేకుండానే అవి వచ్చాయి. అట్లీస్ట్ ఆఫ్టర్ సర్జరీ అయినా, ఆఫ్టర్ గోయింగ్ ద ప్రొసీజర్స్ అండ్ ఆల్, దే షుడ్ గో విత్ ఏ గుడ్ లైఫ్ స్టైల్. ఇఫ్ దే అవాయిడ్ దట్ బిఫోర్ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేసినట్లు ఉండి చేస్తే అది మళ్ళీ రికరెన్స్ ఉండదు. ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఇవి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుందంటారా? అండి, యాక్చువల్లీ ఏంటంటే ఇన్ మై ప్రాక్టీస్ హ్యావ్ సీన్ 13 years అమ్మాయికి కూడా, అండ్ ఈవెన్ రీసెంట్లీ హ్యావ్ సీన్ 15 years అమ్మాయికి కూడా, దట్ అందులో అంత చిన్న పిల్లలలో కూడా ఇంకోటి చిన్న ఇంకా అంతకంటే చిన్న ఏజ్లలో కూడా రెక్టల్ ప్రొలాప్స్ చూసాము. వాళ్ళకి ఎందుకు వస్తుందంటారు? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలలో ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ అండ్ మేబీ జెనెటికలీ కూడా వచ్చే ఛాన్సెస్, అంటే జెనెటికలీ అంటే ఆఫ్టర్ జెనెటికలీ వచ్చినా కూడా అది కొన్ని రోజులు పెద్దగా అయిన తర్వాతనే తెలుస్తుంది వెదర్ వెన్ దే పాస్ ద స్టూల్స్, వెన్ దే స్టార్ట్ దేర్ పాటీ ప్రాక్టీస్ అనమాట. అంటిల్ దట్ వీ కాంట్ నో దాట్. ఒకటి ఇంకో విషయం ఏంటంటే లైక్ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు జంక్ ఫుడ్స్, చిప్స్, బయట ఉండే ఫుడ్, పానీపూరి, ఈ గోబీ మంచూరియా ఇవన్నీ కూడా చాలా వరకు తింటుంటారు, స్పైసీగా తిందాం అనుకుంటారు పిల్లలు. సో అందులో వాళ్ళకు కూడా కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ట్యాగ్స్ ఉంటాయి. సో అలాంటివి కూడా చూసామండి. ఓకే. సో ఈ సమ్మర్లో స్పెషల్ కేర్ తీసుకోవాలంటే ఏం చేయాలి? మెయిన్గా వచ్చేసి ఏంటంటే లైక్ ఈ సమ్మర్లో అదే ఎక్కువ బాడీని హైడ్రేటెడ్గా పెట్టుకోవాలి. ఒకటి స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ అనేది కూడా అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. అండ్ దానికి వచ్చినప్పుడు స్విచ్ బాత్ చేయడం కూడా చాలా వరకు మంచిది. దాన్ని కొంచెం పెయిన్ రిలీఫ్ అవాయిడ్ చేయడానికి యూజ్ అవుతుంది అండి. అండ్ ఫస్ట్ మా దగ్గర కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ వీ నెవర్ గో ఫర్ ద ప్రొసీజర్స్ అండ్ ఆల్. మెయిన్గా వచ్చేసి ఫస్ట్ చూసిన తర్వాత ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ టు క్యూర్ విత్ మెడికేషన్ ఉంటే ఫస్ట్ మెడికేషన్ ఇస్తాము. ఇఫ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ గో విత్ మెడికేషన్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఉంది అంటేనే దెన్ వీ గో ఫర్ ద ప్రొసీజర్స్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.
నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. అసలు హెచ్పివి వ్యాక్సినేషన్ ఎంత అవసరం? ఒక ప్రతి మహిళకి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ మధ్య కాలంలో డాక్టర్స్ చాలా మంది అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తున్నారు. అసలు వాట్ ఈస్ ద బెనిఫిట్స్, తీసుకోకపోతే ఏమవుతుంది, ఇవన్నీ క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అనుష వినోద్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో అనుష గారు, నమస్తే. నమస్తే. హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే అవేర్నెస్ చాలా మంది చెప్తున్నారు, పేపర్స్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, చాలా మందికి వచ్చింది అవగాహన అనేది. బట్ ఒక ఆయుర్వేద డాక్టర్గా మీరు ఏం చెప్తారండి? యాక్చువల్లీ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వరకు అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనం ఎన్నో సర్వైకల్ క్యాన్సర్స్ని కూడా అరికట్టగడం మెయిన్గా వచ్చేసి. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది నవేడేస్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా బర్నింగ్ టాపిక్ అయింది అండ్ ఆల్సో బర్నింగ్ ఇష్యూ అయింది సమాజంలో, మెయిన్గా లేడీస్కి. సో అది రాకుండా మన గవర్నమెంట్ తరఫున రీసెంట్గా మన పిఎం నరేంద్ర మోదీ గారు హీ డన్ లైక్ క్యాంపెయిన్ ఆన్ ఉమెన్స్ డే. సో అది చాలా ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ వాట్ హీ హ్యాడ్ డన్ ఫర్ ద సొసైటీ ఆఫ్ ద ఉమెన్స్. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో లైక్ ఇప్పుడు మనకు గవర్నమెంట్లో కూడా స్టార్ట్ అయింది. లైక్ 14 to 15 years మధ్యలో ఉన్న వాళ్ళకి 14th బర్త్డే అయిపోకూడదు, 15th ఎవరైతే పడతారో అమ్మాయిలు వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది మన గవర్నమెంట్ తరఫున కూడా ఇస్తున్నారు. సో అది తీసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో అది ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ ఫర్దర్గా కూడా ఎప్పుడు కూడా ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మన గవర్నమెంట్ తరపున దే ఆర్ గివింగ్. సో మనం యూటిలైజ్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే మనకున్న ఇప్పుడు పరిస్థితులలో లైక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవద్దు, అది ఏదో ప్రాబ్లం అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అని బయట ఏదో టాక్ నడుస్తుంది. బట్ అలాంటిది ఏమీ లేదండి. హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా వరకు మంచిది. అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు, అది ఎలాంటిది కూడా లైక్ రాంగ్ కాదు. ఆల్సో వాట్ ఎవర్ ద టూ థింగ్స్ ఆర్ స్ప్రెడింగ్, అది రాంగ్ అండి. హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా వరకు మంచిది, ప్రతి ఒక్క అమ్మాయి కూడా తీసుకోవాల్సి ఉంది. హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుంటే అంటే 10 to 15 years వరకు నుంచి స్టార్ట్ చేయొచ్చు అని కూడా అంటున్నారు. 10 years అప్పుడు కూడా తీసుకోవచ్చు అంటున్నారు. అంటే చాలామంది వాళ్ళ మదర్స్ వాళ్ళ కిడ్కి ఒక బర్త్డే గిఫ్ట్ లాగా దర్ గివింగ్ దిస్ వ్యాక్సినేషన్. హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? 10 years అప్పుడు తీసుకోవాలా? రైట్ డోస్ ఏంటి యాజ్ పర్ WHO గైడ్లైన్స్? యాక్చువల్లీ యాజ్ పర్ WHO గైడ్లైన్స్ అండ్ ఆల్ ఇట్స్ అండ్ 14 to 15 years ఈజ్ అ గుడ్ కరెక్ట్ ఏజ్ అండి. యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆల్సో ఇప్పుడు ఇంట్రడక్షన్ చేసింది కూడా 14 ఎప్పుడైతే బర్త్డే కంప్లీట్ చేసుకొని 15లో పడతారో వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా వరకు మంచిది. ఓకే. సో పెద్దవాళ్ళు లైక్ 20+ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే మంచిది అంటారు? 20+ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే చాలా వరకు మంచిది, ఎలాంటి ప్రాబ్లం లేదు తీసుకోవడం వల్ల. బట్ ఏంటంటే డాక్టర్ సలహా లేని, గైనకాలజిస్ట్ సలహా లేని తీసుకోవద్దండి.